క్రీస్తునామమున మా ప్రియులందరికీ శుభము సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు మరి ఒకసారి మన ఆశీర్వాదము నిమిత్తమై, మన ఆత్మీయ అభివృద్ధి నిమిత్తమై ఒక చిన్న సందేశమును మీ యొద్దకు పట్టుకు వచ్చాను. మనందరము కలిసి ఈ సందేశమును మనము ప్రభు సన్నిధిలో విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనంలో ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆసియాలో కాపురం ఉన్నటువంటి ఈ వ్యక్తిని గూర్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆసియా అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి విభాగింపబడి, దేశాలుగా, ఖండాలుగా విభాగింపబడి, అందులో ఒక ఖండము పేరు ఆసియా కదా. ఇప్పుడు ఆ ఆసియాను గూర్చి కాదు పౌలు గారు మాట్లాడింది. తను పరిచర్య చేసిన ప్రాంతాలలో ఆసియా అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి పట్టణము, ప్రాంతము లేదా గ్రామము ఉంది. దానిని గూర్చి ఇంకా మనం తెలుసుకోవాల్సి వస్తే, ఈ బైబిల్లోనే చివరి పేపర్లలో అపోస్తలుడైన పౌలు మొదటి 2 మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి ఆ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఎఫెసును ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతము ఆసియా అని ఉంటుంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆసియా పట్టణమును గూర్చి లేదా ప్రాంతమును గూర్చి పౌలు మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో ప్రభువుకు ప్రథమ ఫలమై ఉన్న ఒక వ్యక్తిని గూర్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆసియా ఎలాంటి ప్రాంతము అంటే, పౌలు తన మాటల్లోనే చెబుతాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో ఈ ఆసియాను గూర్చి పౌలు మాట్లాడతాడు. అనేక సందర్భాలలో ఈ ఆసియాను గూర్చి పౌలు ప్రస్తావిస్తూ వచ్చారు, కానీ ఒక సందర్భమును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతము, ఈ పట్టణము దైవజనులను హింసించినటువంటి ప్రాంతముగా కనబడుతుంది. పౌలు అంటాడు, బ్రతుకుదుమను ఆశ మేము కోల్పోయాము, భయంకరమైన కష్టాలు అనుభవించాం ఆ ప్రాంతంలో అంటూ ఈ ఆసియాను గూర్చి మాట్లాడతాడు. అలాంటి ప్రాంతము ఆసియా. ఆ ప్రాంతాల్లో దైవ సేవకునిగా సేవకు వెళ్ళినప్పుడు అనేక రకాల హింసల పాలు అయ్యాడు పౌలు. ఆ ప్రాంత నివాసి అయినటువంటి ఎఫెనైటును గూర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో పరిచర్యకు వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలును ద్వేషించిన వారిలో, పౌలును హింసించిన వారిలో ఈ ఎఫెనైటు కూడా ఉండి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఈ ఎఫెనైటు ఆ ప్రాంతంలోనే మొదటిగా ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే అంత భయంకరమైన ప్రాంతమై ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించాడు. అది సామాన్యమైన విషయము కాదు అని చెప్పి పౌలు రోమీయులకు ఈ లేఖ రాస్తున్నప్పుడు, ఈ పత్రికను రాస్తున్నప్పుడు ఈ ఎఫెనైటును గూర్చి కూడా ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు ప్రథమ ఫలము అని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆసియాలో మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎఫెనైటు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నరరూప రాక్షసులు లాంటి స్వభావము కలిగిన వ్యక్తులలో ఒక వ్యక్తిగా ఎఫెనైటు మనకు కనబడతాడు. అలాంటి వ్యక్తి ఈరోజు క్రీస్తును రక్షకునిగా స్వీకరించాడు. ఆ వ్యక్తిని గూర్చి పౌలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని గూర్చి పౌలు మాట్లాడుతూ, నా ప్రియుడగు ఎఫెనైటు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎఫెనైటు? పౌలుకు ప్రియమైన వ్యక్తిగా మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాడు అంటే, తండ్రి అయిన దేవుడు ఒకానొక సందర్భంలో ప్రభు అయిన యేసును గూర్చి ఒక సందర్భంలో, నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారు ఏం చేస్తారు?
ఎఫైనెటు పౌలుకు ప్రియమైన వాడు. అలా ప్రియమైన వాడు పౌలుకు ఎఫైనెటు ఏమి చేయగలడు అంటే, ప్రభు అయిన యేసును గూర్చి దేవుడు మాట్లాడుతూ, నాకు ప్రియమైన వాడు గనుక ఏం జరుగుతుంది, నాకు ప్రియమైన వాని ద్వారా నేను సంతోషిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎఫైనెటును గూర్చి పౌలు మాట్లాడుతూ ఎఫైనెటు నాకు ప్రియమైన వాడు అని చెబుతున్నాడు కదా. అలా చెప్పడము ద్వారా పౌలు ఏం చెప్తున్నాడు, ఎఫైనెటు ద్వారా నేను సంతోషిస్తున్నాను అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సంఘమా, నీ స్థానిక సంఘములో నీ దేవుని సేవకునికి నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? నీ సేవకుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడా? నీ సేవకునికి నువ్వు సంతోషంగా ఉంటూ ఉన్నావా? ఎఫైనెటు తన సంఘ కాపరికి ప్రియమైన వాడుగా ఉన్నాడు అంటే తన సేవకునికి సంతోషాన్ని అందించే వ్యక్తిగా మారాడు. ఈరోజు నీవు ఏ సంఘములో సభ్యుడిగా ఉంటూ ఉన్నావో, ఏ ప్రాంతంలో సంఘములో సహవాసములో ఉంటూ ఉన్నావో, ఆ సంఘములో నీ సంఘ కాపరికి ప్రియమైన వాడవుగా ఉంటూ ఉన్నావా? నీ సంఘ కాపరికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నావా? మార్పు లేని ఎఫైనెటు గత జీవితము సేవకునికి బాధ కలిగించాడు, సేవకుని కన్నీరు పాలు చేశాడు. ఒకవేళ మార్పు లేని ఎఫైనెటు వలె ఉన్నావా? మార్పు చెందిన క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తరువాత జీవించే జీవితము ఎలా ఉండాలో అలా జీవిస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు ఎఫైనెటును నీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దైవజనుడైనటువంటి పౌలు ఎఫైనెటుకు ఏం చేస్తూ ఉన్నారు, వందనములు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనములు తెలియజేయటం అంటే ఏంటో తెలుసా? వందనములు అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా, ఆ రిఫరెన్స్తో సహా మీకు చెబుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 42వ అధ్యాయము 5-6 వచనాలలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ యోసేపు ఐగుప్తు రాజ్యమును ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క సహోదరులు ధాన్యము కొనుక్కోవడానికి ఆ స్థలమునకు వచ్చారు. అప్పుడు వారు వందనములు చేశారు యోసేపుకి. వారు వందనములు చేసినప్పుడు ఆ వందనముల యొక్క క్రియను వారు చూపించారు. వందనములు అనేది మాట ద్వారా, వందనములు అనేది క్రియారూపంలో ఎలా చూపించగలము అంటే, వారు తలలు వంచి ఆ వందనము యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనము తెలియజేసే ఉద్దేశం ఏంటి? ఎదుటి వారిని గౌరవించటం, ఎదుటి వారికి లోబడటం, ఎదుటివారు గొప్పవారు అని గుర్తించడం, లేదా ఎదుటివారు బాగుండాలి, వారికి మేలు కలగాలి, శుభం కలగాలి అని వారి నోటి ద్వారా వందనములు చెబుతూ ఉన్నారు. ఈరోజు పౌలు ఎఫైనెటుకు వందనములు చెబుతున్నాడు అంటే, ఎఫైనెటు ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగాడో మనకు అర్థం కావాలి. మన నోటి మాట ద్వారా ఎన్నోసార్లు వందనాలు ఉచ్చరిస్తూ ఉంటాం కదా, దాని ఉద్దేశమే తెలియదు, కానీ వందనాలు కనిపించగానే వందనాలు అంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వందనములు అనేది ఎదుటి వ్యక్తిని గౌరవముగా చూసేటువంటి పదం. అది ఎదుటి వ్యక్తిని బాగుండాలని కోరుకునేది, ఎదుటి వ్యక్తి ఎదగాలని కోరుకునేది, ఎదుటి వ్యక్తి ఎప్పుడు కూడా మాకంటే ఉన్నతమైన స్థానములో ఉండాలి అని కోరుకునేదే వందనముల యొక్క ఉద్దేశము. పౌలు చూడండి, ఎఫైనెటుని ఎంత గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాడో. మీ సంఘ కాపరి కూడా మీరందరూ అంత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాడు. అలా ఎదగాలని కోరుకుంటున్న సంఘ కాపరికి మీరు ప్రియమైన వారుగా ఉండాలి. సంఘ కాపరికి సంతోషాన్ని కలిగించేవారుగా ఉండాలి. మీ జీవితంలో మార్పు కనబడుతుందా? ఎఫైనెటు జీవితంలో అప్పుడు ఇప్పుడు అనేటువంటిది 2 భాగాలు కనబడుతున్నాయి. అప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తి,
దేవుని సేవను అడ్డుకున్న వ్యక్తి, దేవుని ప్రజలను దుఃఖము పాలు చేసిన వ్యక్తి. కానీ ఇప్పుడు దేవుని సేవకులను సంతోషపడుతున్న వ్యక్తి, దేవుని సేవకులు ఎఫైనటు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటువంటి స్థితికి ఎదిగిన వ్యక్తి. ఈ మాటలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు అంటే ఈ స్థానంలో మనం కనబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మరో ఎఫైనటుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలను మాదిరిగా తీసుకుందాం, సవాలుగా తీసుకుందాం. నేటి నుండే మన జీవితంలో కనబడవలసిన గొప్ప మార్పులను మనం కనపరుచుదాం. మన ప్రాంతానికి మనం దీవెనగా మారుదాం. దేవుడు ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, విన్న ఈ మాటలు నిశ్చయముగా మా జీవితానికి ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభు. మీకు వందనాలు దేవా. మేము సంఘములో సభ్యులముగా ఉంటున్నామేమో కానీ మార్పు లేని వ్యక్తులముగా ఉంటూ ఉన్నామేమో ప్రభువా. సంఘములో సంఘ సభ్యులమని పిలిపించుకుంటున్నాము కానీ సంఘ కాపరికి ప్రియమైన వారముగా, సంఘ కాపరికి ఆనందాన్ని కలిగించే వారముగా ఉండలేకపోతూ ఉన్నామేమో ప్రభువా. సంఘములో సభ్యులముగా ఉంటున్నాము కానీ ప్రభువా నా తండ్రి, మేము అయా గొప్ప దైవజనుడైన పౌలు సాక్ష్యం ఇచ్చే స్థాయికి మేము ఎదగట్లేదేమో. వందనములు అని చెబుతున్నామేమో కానీ దాని ఉద్దేశమును ఎరుగని వారమై ముందుకు వెళుతున్నామేమో. ఈ మాటలు మా హృదయములో, మా జీవితంలో, మా భవిష్యత్తులో, మా సంఘములో నిరంతరంగా ఫలింప చేయబడినట్లు కృప చూపించండి. ఈ మాటలు, ఈ సందేశమును వింటున్న ప్రతి ఒక్కరికి, విన్న ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ ప్రార్థన దీవెనకరంగా మీరు మార్చమని, మరలా మీ చిత్తమైతే మరొక శ్రేష్టమైన సందేశముతో మేము కలుసుకునే భాగ్యమును మాకు దయచేయమని, మీరు ఆకడ ఆలస్యం మేము సజీవముగా ఉంటే మరలా కలుసుకునే అవకాశాన్ని మాకు కల్పించమని, మీరు సిద్ధపరిచిన పరలోకము కొరకు మీరు కనపరిచిన కలువరి ప్రేమను నెమరు వేసుకుంటూ ఆ పునరుద్ధానానికి తగినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ ఎపైనటు వలె ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.